మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి ఏసీబీ విచారణకు కేటీఆర్ అరెస్ట్ చేయాలనే ఉన్నట్టుంది సీఎం నజర్ మంత్రుల మీద పీసీసీ చీఫ్ గరం స్థానిక ఓట్ల గురించి మాట్లాడొద్దని హుకుం విలేకరులకు ఝాన్సీ రెడ్డి బెదిరింపులు ఇచ్చిన స్క్రిప్టులు రాసుకోవాలని వార్నింగులు యాక్టర్ల మీద సీఎం సార్ చేసినట కోపం అవార్డులు తీసుకొనికే రాకపోవడేనట కారణం ఛాయ తాగిన అరెస్టులు అట్లనే ఉంటాయి ఇందిరమ్మ పాలన ఫలాలు అయ్యో నేను ఇప్పుడు ఇలా ఛాయ తాగుతున్నా నా మీద కూడా కేసు పెడతారో ఏందో పండెక్కు అని స్టేషన్కు తీసుకుపోతారా ఏందని బుగులైతున్నది ఛాయ తాగితే కేసు ఏందంటురా ఇవాళ బంజారా హిల్స్ కాడున్న నీలోపాటు ఛాయ హోటల్లా ఛాయ తాగబోతే బీఆర్ఎస్ కార్యకర్తలను లీడర్లను బయటకు పంపేసి హోటల్ను మూసేసిండ్రు పోలీసోళ్ళు తెలంగాణలో ప్రజాస్వామ్యం కాళ్లకు గజ్జలు కట్టుకొని మరీ దుంకులాడుతున్నది రేవంత్ రెడ్డి సారు పాలనలో అమలైతున్న ప్రజా స్వేచ్ఛను చూసి ప్రజాస్వామ్యమే కథకళి డాన్స్ చేస్తుందనే చెప్పుకోవాలి ఛాయ తాగిన పోలీసోళ్ళు వచ్చి లోపటేస్తారు గేటు కాడ నిలబడ్డా పోలీసు బండి ఎక్కిస్తారు తొవ్వెంట నడుచుకుంటా పోతున్నా నువ్వు ప్రజా వ్యతిరేకివే అని కేసు పెడతారు అగో గంత మంచిగా ప్రజాపాలన ముందుకు నడుస్తుంది ఇవాళ కేటీఆర్ ఏసీబీ విచారణకు వచ్చిందని ఎక్కడెక్కడి నుంచో కార్యకర్తలంతా తరలొచ్చిండ్రు ఏసీబీ ఆఫీసు కూడా తెలంగాణ భవన్ కు దగ్గరలోనే ఉంటది కేటీఆర్ సారు విచారణకు పోయి బయటికి వచ్చేదాకా ఏం చేద్దామని కొంతమంది పోయి కేప్ నీలోపర్ల కూసోని ఛాయ్ తాగుతుర్రు మీరెందుకు ఈడొచ్చిర్రు అందరూ వెళ్ళిపోవాలి అని హోటల్ కు తాళం పెట్టి వాళ్ళను బయటికి వెళ్ళగొట్టిర్రు మేమేం తప్పు చేసినాం మమ్మల్ని ఎందుకు వెళ్ళిపోమంటారు అని బయసు పెట్టిన వాళ్ళను పోలీసు బండి ఎక్కిచ్చిర్రు చూడుర్రి ఇందిరమ్మ రాజ్యంలా ఛాయ తాగినా కేసులు పెట్టే రోజులు వస్తాయని ఇందిరమ్మ కూడా ఊహించుండది ఇందిరమ్మ ఎమర్జెన్సీ పెట్టిన టైంలో కూడా గీ తీర్ల చేయకుండొచ్చు ఎంతైనా కాంగ్రెస్ అంటే ప్రజాపాలన కదా ఆ హక్కులకు ప్రజలకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటదని మేధావులు అంటారు కదా అదెంత స్వేచ్ఛ అంటే ఛాయ తాగితే పోలీసులు వచ్చి ఎత్కబోయేటంత స్వేచ్ఛ అన్నట్టు సూపర్ కదా పెట్టని పిసినారిది పెట్టనే పెట్టది పెట్టే పేడ మోగం దానికి ఏమైందట అని అడిగిందట వెనకటో మహానుభావుడు అగో ఫార్ములా ఈ రేస్లా కేటీఆర్ విచారణ ముచ్చట గట్లనే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు ఎట్లయినా కంపెనీలు దేరు పెట్టు వాళ్ళు పట్టుకరారు తట్టెడు మట్టి పోసి తెలంగాణ బ్రాండ్ పెంచే పని చేయరు కానీ అట్లా చేసినోళ్ళు ఎందుకు చేయాలి తెలంగాణ బ్రాండ్ ను ఎందుకు పెంచాలన్నట్టు ఉల్టా ఆళ్ళ మీద బద్నాములు మోపుతున్నారంటారు కేటీఆర్ మీద ఏసీబీ విచారణ చూస్తున్నోళ్ళు రేవంత్ సారు 6 గ్యారంటీల అమలును దిగ్విజయంగా చేసుడు కంటే ప్రతిపక్షం నేతలను విచారణకు పిలిపించుట్లా దిగ్విజయంగా చేస్తున్నట్టే అనిపిస్తుంది 6 గ్యారంటీలు ఏమాయా అని జనాలు రోడ్ల మీదకి వచ్చినప్పుడల్లా ప్రతిపక్షం నేతలను విచారణల పేరుతోటి సంస్థల ముంగడికి పిలిపించి టాపిక్లను అల్కగా తీరం దాటిస్తున్నానే అంటుర్రు సారు తీరు చూస్తున్నోళ్ళు ఇప్పుడు వ్యవసాయం పనులు షురూ చేసిందంతా జనాలు పెట్టుబడుల కోసం సర్కారిచ్చే రైతు భరోసా ఎప్పుడొస్తదా అని ఎదురు చూస్తుర్రు కానీ సీఎం సారు ఆ రైతు భరోసా పైసలు ఎట్లియాలన్న ఆలోచన కంటే ఆ వెట్ల ఎత్తగొట్టాలే జనాలు రైతులకు అది అడగకుండా ఎట్లా చేయాలనే ఆలోచనలే ఎక్కువ ఉన్నట్టున్నాయి పబ్లిక్ సర్కారు హామీలు అడిగినప్పుడల్లా ప్రతిపక్షం లీడర్ల మీద కేసులు లేదంటే విచారణలు ఏదో ఒక అలజడి రేపి విజయవంతంగా అసలు ముచ్చట్ను అక్క మీదకి ఎక్కిస్తుండు ఫార్ములా ఈ రేసులా అవినీతి అయిపోయిందని బొచ్చగుద్దుకుంటా కేటీఆర్ మీద ఏసీ బోలతోటి ఎంక్వైరీ చేసిండు సీఎం సారు తెలంగాణలో సర్కారు గల్లెపెట్టల పైసలు కాపాడేటందుకు రేవంత్ రెడ్డి సారు ఆయన మంత్రివర్గం ఎంత కష్టపడుతున్నది ఏం కథ అసలు అయినోళ్లకు కాంట్రాక్టులు లేవు కాంట్రాక్టర్ల తాన కమిషన్లు అడుగుతనే లేమని మొన్న ఖుద్దు మంత్రి
సురేఖ మేడమే చెప్పే. నిత్యం పబ్లిక్ కోసమే చెమటలు దారబోసి మస్తు పైసలు మిగిలిస్తుర్రు. పాపం ఇట్లా చెయ్యాలని తెలవక బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టించి, ఇంక్యుబేషన్ హబ్బులు పెట్టించి, విద్యా సంస్థలు పెట్టించి, సబ్బండ వర్గాల సంక్షేమ పథకాలు చేసిండ్రు కదా. కాంగ్రెస్ వాళ్ళు లెక్క ఎగనామం పెట్టుడు తెలవకపాయే అని అనుకోబట్టిర్రు ఇదంతా చూస్తున్న జనం. పాపమని పట్టు చీరిస్తే మూలకు పోయి మర్రేసి చూసిందట అనుకోట ఒక ఆమె. అగో గట్లనే పాపమని గద్దర అవార్డులు ఇస్తే మాకేం అద్దుపో అన్నట్టే అవార్డులు తీసుకోనికే రాలేదు కొంతమంది యాక్టర్లు. నేను అవార్డులు ఇస్తుంటే తీసుకునేటందుకు యాక్టర్లు రారా అంత మోత వల్ల అని సీఎం సారు ఎఫ్డిసి చైర్మన్ దిల్రాజ్ సార్ మీద ఘరమైందని ఫిలిం నగర్ దిక్కు టాకిన పడుతుంది. మొన్న శనివారం నాడు సినిమా యాక్టర్లకు గద్దర్ అవార్డులు ఇచ్చింది కదా సర్కారు. అయితే పిలిచినోళ్ళ దాంట్లో చాలా మంది యాక్టర్లు ప్రోగ్రామ్ కు డుమ్మా కొట్టిండ్రు. అవార్డులు వచ్చినోళ్ళు కూడా తీసుకునేటందుకు రాలేదు. యాక్టర్లకు కేటాయించిన కుర్చీలన్నీ ఖాళీగానే దర్శనం ఇచ్చినాయి. పెద్ద పెద్ద యాక్టర్లను పిలిస్తే వాళ్ళ దాంట్లో చాలా మంది హ్యాండ్ ఇచ్చిర్రు. ఇజ్జత్ మానానికి అల్లు అర్జున్ ఒక్కడే వచ్చిండు. రాకుంటే ఏమనుకుంటారో అని విజయ్ దేవరకొండ వచ్చిండు. మా నోడు చేసే ప్రోగ్రామ్ కు నేను పోకుంటే ఎట్లని బాలయ్య వచ్చినట్టుండు. అంతకు మించి పెద్ద హీరోలు ఒక్కలన్నా కనపడితే ఒట్టు. ఇదే ముచ్చట మీద ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజ్ మీద సీఎం సారు గుస్సా అయిందన్న టాకిన పడుతున్నది ఫిలిం నగర్ దిక్కు. అందుకే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి సర్కారు అవార్డు ఇస్తే తీసుకునేటందుకు రారా, ఎంత పెద్ద బిజీలున్నా షూటింగులున్నా ఒక్కరోజు బంద్ చేసుకొని రావాలే. సర్కార్ తోటి మనకు చాలా పనులుంటాయి, ఈడికే ఓడిచిపోయింది అనుకోవద్దు. సర్కార్ను కాదని పోతే మనకు బతుకుదేరు ఉండదన్నట్టు వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పుకొచ్చిండు దిల్ రాజు సారు. అయితే ఎవరన్నా అవార్డులు ఇస్తే పోయి తీసుకోవాలనా లేదా అన్నది ఎవరిష్టం వాళ్ళది. కానీ రానోళ్లను బెదిరించుడేం తరీకా అని గుడ్లు పెద్దయి చేస్తుర్రు నెటిజన్లు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్తగారు ఝాన్సీ రెడ్డి గారు దివి నుంచి భూమికి దిగొచ్చిన దేవత. పాలకుర్తి పాలపుంతలు తొక్కించేటందుకు పుట్టిన దైవాంశ సముదారాలు. పాలకుర్తికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అయినా కూడా అసలు ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి మేడమే. ఝాన్సీ మేడమే పాలకుర్తికి ముఖ్యమంత్రి. విలేకరులు ఇగో ఝాన్సీ రెడ్డి మేడం గురించి రాస్తప్పుడు ఇప్పటి సంధి హిట్టనే పోగొడుకుంటా వార్తలు రాయర్రి, సరేనా? లేకుంటే ఏమైతుందంటారా? అమ్మో, మీకు ఝాన్సీ మేడం సంగతి తెలియదనుకుంటా. అమెరికా ఎన్ఆర్ఐ కమ్ పాలకుర్తి కాంగ్రెస్ లీడరు ఝాన్సీ రెడ్డి మేడం ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ ఉన్నది పోర్రి. మేడం గురించి మంచిగా వార్తలు రాస్తలేవని విలేకరికి ఫోన్ చేసి ఎట్లా ధమ్కి ఇస్తుందో చూడుర్రి. వీడియోలో బాగా చూపిస్తున్నావు, నీ టీవీ ఛానల్ ఉంది కదా, నీకు ఒక మైక్ ఉంది కదా. ఇంకా నుంచి ఎందుకు మేడం ఎందుకు అరెస్ట్ చేపిస్తారు మేడం? నేనేం తప్పు చేశాను మేడం? రేపటి నుంచి మా ప్రోగ్రాంలకు వస్తే నిన్ను అరెస్ట్ చేయిస్తా. ఏమనుకుంటున్నావో? జనం మా మీద తిరగబడ్డ వీడియోలు తీసి నెట్ల పెడుతున్నావా? ఇంకోసారి అట్లా వీడియోలు తీసి పెడితే ఏం మంచిగుండదు. అరెస్ట్ చేసి లోపటేస్తా ఖబర్దార్ అని రిపోర్టర్ ను బెదిరిస్తుంది మేడం. నువ్వు మా మీటింగ్లకి ఏది రావద్దు, టీ న్యూస్ ని మేము అలౌడ్ చెయ్యం మా మీటింగ్. దయచేసి నువ్వు మా మీటింగ్లకి దేనికి రామా, వస్తే మాత్రం నేను పోలీసులకి కంప్లైంట్ చేసి నేను అరెస్ట్ చేపిస్తాను. అదే దేనికి మేడం? ఇన్నర్ కదా, ఇప్పటి సంధి మీరంతా ఏం వార్తలు ఇయ్యాలనో మేడం నే వీడియోలు తీసి రాసియమనుర్రి. 2 షిర్తలు పట్టుకొని మేడం భజన చేసుకుంటా ఆ వార్తలే వేసుకోరు అందరూ. కాదనంటే తెలుసు కదా మేడం కేసులు పెట్టించి జైలు వేస్తది. అసలే మేడం అధికార పార్టీ ఎమ్మెల్యే అత్తగారాయే అన్నట్టు మేడం విలేకరుల మీద ఇరుసుక పడితే కాంగ్రెస్ వాళ్ళే మేడం మీద ఇరుసుక పడుతుర్రు. అమెరికా పౌరురాలైన ఆమెకు టీపీసీసీ పదవేందని పెదవి ఇరుస్తుర్రు. భారత రాజ్యాంగం ప్రకారంగా దేశ రాజకీయాల్లో బయటి దేశం పౌరసత్వం ఉన్నోళ్లకు పదవులిచ్చుడు నిషేధం. కానీ టీపీసీసీ కార్యవర్గంలా ఝాన్సీ రెడ్డికి పదవిచ్చుడేంది? ఏండ్ల సంధి పార్టీలున్న మమ్మల కాదని ఏం అర్హత ఉందని ఆమెకు పదవిచ్చిందని నియోజకవర్గంలో ఉన్న సొంత పార్టీ లీడర్లే కన్నెర్ర చేస్తుర్రు. ముందుగాలు మీ ఇంట్లో సక్క పెట్టుకొని హాటంగా బయట సక్క పెడుతురు తీర్రి మేడం అని అంటుర్రు ఈ వ్యవహారాలన్నీ చూస్తున్న నెటిజన్లు.
ఓట్లు ఎప్పుడు ఉంటాయని ఎవ్వరిని అడిగినా ఎల్లుండి 7 గొట్టంగా బర్రె పెండయంగా నువ్వెత్తంగా నేను చూడంగా అని అంటున్నారు చాలా మంది. మొన్ననే చెప్పినాం కదా, ఇప్పట్లా స్థానిక సంస్థల ఓట్లు పెడతందుకు సర్కార్కు బుగులైతున్నది, అందుకే తాత్సరం చేస్తుందని. దానికి తగ్గట్టే ఇవాళ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సారు మంత్రి పొంగులేటి సార్ మీద గుస్సా అయిండు. ఓట్లు ఎప్పుడు అన్నది పార్టీల చర్చ పెట్టకుండా ఆయన ఒక్కడే ఎట్లా డిసైడ్ అయి చెప్తాడని కోపం చేసిండు. మొన్న మంత్రి సీతక్క నిన్న పొంగులేటి సార్లు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడుంటాయని అడిగితే వారం 15 రోజుల్లో ఓట్లుంటాయని చెప్పిండు కదా. గది నువ్వొద్దిగానే అని పిసిసి చీఫ్ ను అడిగితే ఆ లెవెల్ అయ్యా డిసైడ్ అయ్యేటందుకు కేబినెట్ లా చర్చనే పెట్టలేదు, పార్టీల మీటింగే చేసుకోలేదు, రిజర్వేషన్లు ఖరారే కాలేదు, కోర్టు తీర్పు బయటకు రానే లేదు, అప్పుడే ఓట్లుంటాయని మంత్రులు డిసైడ్ చేసుడేంది? పిసిసి చీఫ్ ను నేను ఒక నీడున్నా కదా, నాకు చెప్పకుండా ఆ లిస్టానికి మాట్లాడుడేంది? కేబినెట్ లో చర్చ అయినాక కదా బయటకు చెప్పాలి సొంటి ముచ్చట్లు. ఇంట్లో పేరంటం చేస్తున్నట్టు ఓట్ల గురించి మంత్రులు మాట్లాడుడేందని బాగానే మండిపడ్డాడు. రిజర్వేషన్ల కేసు కోర్టులున్నది కాబట్టి తీర్పు వచ్చేదాకా ఏం మాట్లాడొద్దు, మేం కూడా అందుకే ఓట్ల గురించి ఏం ఆలోచన చేస్తలేమనుకొచ్చిండు. దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లా స్థానిక సంస్థల ఓట్లు ఉండుడన్నది అనుమానమే అనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం అందరికి అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీల సీఎం ఏం చెప్తాడో మంత్రులకు తెలియదు, మంత్రులు ఏం మాట్లాడతారో సీఎం కు తెలియదు, వీళ్ళంతా ఏం చేస్తారో పిసిసి చీఫ్ కు తెలియదు. ఎవ్వరు కాళ్ళే యమునా తీరే అన్నట్టు అందరికందరూ మంచిగానే ఉన్నారు. ఇప్పటికైనా అందరూ ఒక కూర్చొని చర్చ పెట్టుకొని స్థానిక సంస్థల ఓట్లు ఎప్పుడుంటాయో జర పబ్లిక్ కు చెప్తే దాని ప్రకారంగా ప్లాన్లు చేసుకుంటారు అని కాలడ్డాలు ఆడుతుండ్రు ఈ సంగతి ఎరికైన నెటిజన్లు. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని కొత్త నాకు ముచ్చలతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్, ఇదే అసలు తీన్మార్.